హలో ఆల్ వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఫిక్స్ చేయలేదు, కానీ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటికి రానియకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. సైలెంట్గా షూట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ మధ్య రాజమౌళి వదిలిన రీల్ వీడియో మహేష్ పాస్పోర్ట్ను లాక్కొని సీజ్ చేయడం ఎంత వైరల్గా అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే రాజమౌళి ఇప్పుడు ప్రియాంక చోప్రాని కూడా లాక్ చేశాడా అన్నట్లుగా ఒక ఫోటో బయటకు వచ్చింది. గత వారం రోజుల నుండి ప్రియాంక చోప్రా హైదరాబాద్లో ఉందని, మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చిందని రూమర్లు వచ్చాయి. అలాగే రాజమౌళి రిలీజ్ చేసిన రీల్ మీద ప్రియాంక చోప్రా స్పందించడం, ఫైనల్లీ అని కామెంట్ చేయడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు ప్రియాంక చోప్రాలతో రాజమౌళి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తీసుకున్నాడని, ఈ మూవీ హాలీవుడ్లో కూడా రిలీజ్ చేస్తారని ప్రియాంక చోప్రాని తీసుకోవడంతో అందరికీ అర్థమే ఉంటుంది. ఆసక్తికరమైన విషయం అదేంటంటే, ఈ సినిమాలో ప్రియాంక చోప్రాని తీసుకోవడానికి పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది. అయితే రాజమౌళి గత చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు రావడానికి వెనుక ప్రియాంక చోప్రా ఏజెన్సీ కృషి గట్టిగానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కృతజ్ఞతగా రాజమౌళి ఆమెను సినిమాలకు తీసుకున్నారని అంటున్నారు. దానికి తోడు ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్లో చక్రం తిప్పుతుంది. ఆమెకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది కూడా. కాబట్టి ఆమెను రాజమౌళి తెలివిగా ఈ సినిమాలో భాగంగా తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ వైపు కూడా ఒక క్లారిటీ వచ్చిందని, ఇంకా విలన్ క్యారెక్టర్ కోసం హాలీవుడ్ హీరో క్రిస్ హెమ్స్వర్త్ని కూడా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.